సూర్యాస్తమయం వేళ కాలేజీ ఆవరణలోని టీ స్టాల్ దగ్గర సదానందం గారు, యాదగిరి గారు కప్పు టీ తాగుతూ లోకాభిరామంగా మాట్లాడుకుంటున్నారు. ఇద్దరూ సీనియర్ అధ్యాపకులే. ఇంతలో ఆన్లైన్ విద్య గురించి చర్చ మొదలైంది. యాదగిరిగారు, ఈ మధ్య అందరూ స్వయం స్వయం అంటున్నారు. అసలిదంతా ఏమిటి? వింటుంటే ఏదో ఒక ఆన్లైన్ యూనివర్సిటీలాగా అనిపిస్తోంది కదా? సందేహం వ్యక్తం చేశారు సదానందంగారు. యాదగిరిగారు చిరునవ్వుతో టీ కప్పును టేబుల్పై పెడుతూ వివరించడం మొదలుపెట్టారు. అవును సదానందంగారు, మీరు అన్నది నిజం. ఇది ఒక ఆన్లైన్ వేదిక. కాని మామూల్ది కాదు. ఇది మన దేశంలో విద్యార్థుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక మహాద్వారం. 9వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు ఎన్నో రకాల కోర్సులు ఇందులో ఉంటాయి. అసలు ఇందులో గొప్ప ఏమిటంటే, దేశంలోనే ఐఐటీలు, ఐఐఎంలు వంటి అత్యుత్తమ సంస్థల ప్రొఫెసర్లు ఈ కోర్సులను రూపొందిస్తారు. విద్యార్థులు క్లాసురూంలో పాఠాలు విన్నట్లు కాకుండా ఇంటినుండే ఆ అద్భుతమైన వీడియో లెక్చర్లు చూడవచ్చు, మెటీరియల్ చదువుకోవచ్చు, పరీక్షలు రాయవచ్చు. విద్యార్థులు, అధ్యాపకులకు వరం. సదానందంగారు ఆసక్తిగా వింటూ, మరి ఇది మన విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంది? మామూలు క్లాసులు కాకుండా వారికి దీనివల్ల అదనంగా లాభం ఏమిటి అని అడిగారు. చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నారు యాదగిరి. 1. జ్ఞాన విస్తరణ. క్లాస్రూంలో చెప్పని, అంతగా లోతుగా లేని అంశాలను కూడా ఇందులో నేర్చుకోవచ్చు. 2. క్రెడిట్ ట్రాన్స్ఫర్. ఇదే పెద్ద లాభం. కొన్ని యూనివర్సిటీలు స్వాయం కోర్సును పూర్తి చేస్తే దానిని విద్యార్థి రెగ్యులర్ డిగ్రీలో ఒక సబ్జెక్టుగా పరిగణిస్తాయి. అంటే ఆ విద్యార్థి ఆ సబ్జెక్టును మళ్లీ క్లాసులో చదవాల్సిన పనిలేదు. ఇది సమయాన్ని, శ్రమను ఆదా చేస్తుంది. 3. సర్టిఫికేషన్. కోర్సు పూర్తయ్యాక పరీక్ష రాసి పాసైతే తక్కువ ఫీజుతో ఒక సర్టిఫికేట్ పొందవచ్చు. ఇది విద్యార్థి రెజ్యూమ్కి ఎంతో విలువనిస్తుంది. బాగా చెప్పారు. మరి మనలాంటి అధ్యాపకులకు? అడిగారు సదానందంగారు. మనకు అంతే అద్భుతం. కొత్త టెక్నాలజీలు, ఆధునిక బోధనా పద్ధతులపై కోర్సులు చేసి మన నాలెడ్జ్ను ఎప్పటికప్పుడు పెంచుకోవచ్చు. ముఖ్యంగా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఎఫ్డిపి ఇందులో అందుబాటులో ఉంటాయి. అవి మన కెరీర్ ఎదుగుదలకు ఉపయోగపడతాయి. అంతేకాక మన క్లాసుల్లో రిఫరెన్స్గా వాడుకోవడానికి ఇందులో ఉన్న అద్భుతమైన వీడియో లెక్చర్లను వాడుకోవచ్చు. క్రెడిట్ పాయింట్ రహస్యం. మీరు ఇందాక క్రెడిట్ గురించి చెప్పారు కదా? అసలు ఈ క్రెడిట్ పాయింట్ అంటే ఏమిటి? అది ఎలా లెక్కిస్తారు? సదానందంగారి ప్రశ్నలో మరింత లోతు కనిపించింది. యాదగిరిగారు టీ తాగి గొంతు సవరించుకుని సమాధానం చెప్పారు. క్రెడిట్ పాయింట్ అనేది ఒక కోర్సుకు కేటాయించిన విద్యావిలువ యొక్క కొలమానం. మనం సెమిస్టర్లో బోధించే ప్రతి సబ్జెక్టుకు 3 లేదా 4 క్రెడిట్లు ఉంటాయి కదా? అదే ఒక క్రెడిట్ అంటే సుమారు 10 నుంచి 15 గంటల అభ్యాస సమయం. స్వయం కోర్సుల్లో కూడా వాటి నిడివిని బట్టి 2, 4 లేదా 6 క్రెడిట్లు కేటాయిస్తారు. విద్యార్థి ఆ కోర్సు పూర్తి చేస్తే ఆ క్రెడిట్లు తన డిగ్రీలో లెక్కించబడతాయి. ఉద్యోగాలిచ్చే స్వాయం ప్లస్. ఈ మధ్యనే స్వాయం ప్లస్ అని కూడా విన్నాను. అది కూడా స్వాయం లాంటిదేనా? అది స్వాయం యొక్క విస్తరణ. స్వాయం ముఖ్యంగా అకాడమిక్ కోర్సులపై దృష్టి పెడితే, స్వాయం ప్లస్ అనేది ప్రత్యేకంగా ఉద్యోగ ఆధారిత, జాబ్ ఓరియెంటెడ్ మరియు నైపుణ్య ఆధారిత, స్కిల్ బేస్డ్ కోర్సులను అందిస్తుంది. కాలేజీ విద్య పూర్తి కాకముందే విద్యార్థులు పరిశ్రమల, ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఇందుకోసం ప్రముఖ కంపెనీలు కూడా కోర్సుల రూపకల్పనలో భాగస్వాములవుతున్నాయి. ఎన్పీటీఈఎల్ లోకల్ చాప్టర్ ఉద్దేశ్యం. చాలా విషయాలు వివరించారు. చివరగా మన కాలేజీలో కూడా ఎన్పీటీఈఎల్ లోకల్ చాప్టర్ ఉంది కదా? దాని ఉద్దేశ్యం ఏమిటి? ఎన్పీటీఈఎల్ అంటే ఐఐటీల ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక భాగం. ఎస్డబ్ల్యూఏ, వైఏఎం ఎన్పీటీఈఎల్ కోర్సులను విద్యార్థులకు మరింత సులభంగా అందించడానికి ప్రతి విద్యాసంస్థలో ఒక ఎన్పీటీఈఎల్ లోకల్ చాప్టర్ను ఏర్పాటు చేస్తారు. ఈ లోకల్ చాప్టర్ మన కాలేజీకి మరియు ఎన్పీటీఈఎల్ కేంద్రానికి మధ్య సమన్వయకర్తగా పనిచేస్తుంది. వీరు విద్యార్థులకు కోర్సుల గురించి అవగాహన కల్పిస్తారు, ఎన్రోల్ అవ్వడానికి సహాయం చేస్తారు. అంతేకాక కోర్సుల్లో వచ్చే సందేహాలను నివృత్తి చేయడానికి మెంటర్లను కూడా ఏర్పాటు చేస్తారు. లోకల్ చాప్టర్ ఉద్దేశ్యం ఒక్కటే.
క్యాంపస్లోని ప్రతి విద్యార్థి, ప్రతి అధ్యాపకుడు ఈ నాణ్యమైన ఆన్లైన్ విద్యను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా చూడటం. సదానందం గారు సంతృప్తిగా తల ఊపారు. చాలా బాగా వివరించారు యాదగిరిగారు. స్వాయం గురించి నాకు చాలా స్పష్టత వచ్చింది. మన విద్యార్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకునేలా మనమంతా ప్రోత్సహించాలి. యాదగిరిగారు దానికి అంగీకరిస్తూ, అది నిజం సదానందంగారు. మన విద్యార్థుల భవిష్యత్తుకు ఇది చాలా అవసరం అన్నారు. ఇద్దరూ ఆన్లైన్ విద్య ద్వారా మారబోతున్న విద్యావిధానం గురించి మరికొంతసేపు చర్చించుకుంటూ తమ టీ పూర్తిచేసి కాలేజీ వైపు నడకసాగించారు.